చాలా మంది అనుకోవచ్చు నా దగ్గర అసలు స్కిల్స్ ఏం లేవు అండ్ ప్రాపర్ గా ఒక్క స్కిల్ ని కూడా పిక్ చేసుకోలేకపోతున్నా, ఇంకా ఫ్రీలాన్స్ చేసి మనీ ఎర్న్ చేయడం కష్టం అని. అసలు కరెంట్ హై డిమాండ్ లో ఉన్న స్కిల్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా మానిటైజ్ చేయాలి అండ్ నా రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ట్రస్ట్ మీ గైస్, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి సూపర్ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు జస్ట్ ఒక 20 days 15 days లో ఒక స్కిల్ పిక్ చేసుకొని దాన్ని నేర్చుకొని ఫ్రీలాన్స్ చేసి 20K to 30K మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఆనెస్ట్గా చెప్తున్నా ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్. మీకు అట్లీస్ట్ 1 or 2 months పడుతుంది టు లెర్న్ ద స్కిల్, అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ మీరు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఎవరికి సెల్ చేయాలి అండ్ ఎలా సెల్ చేయాలి, ఎంతకి సెల్ చేయాలి అని అర్థం అవడానికి. సో స్కిల్ నేర్చుకున్న వెంటనే నాకు క్లయింట్స్ వచ్చేసేయాలి, మనీ ఎర్న్ చేసేయాలి అనుకోవద్దు. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం, బట్ లాంగ్ రన్ లో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. ఫ్రీలాన్సింగ్ అంటే ఒక కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీ లా కాకుండా మీ స్కిల్స్ ని డిఫరెంట్ క్లయింట్స్ కి ప్రాజెక్ట్ బేసిస్ లో ఆఫర్ చేయడం. ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి రూల్స్ ఉండవు, ప్రెషర్స్ ఉండవు. మీరు ఎవరితో వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి అండ్ ఎంత ప్రైస్ కి వర్క్ చేయాలి అనేది మొత్తం మీరే డిసైడ్ చేసుకుంటారు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం. చాలా మందికి స్మాల్ స్కిల్స్ ఉంటాయి కదా, లైక్ క్యాప్షన్ రైటింగ్ కానీ, వీడియో ట్రిమ్మింగ్ కానీ, HTML బేసిక్స్, PPT డిజైనింగ్. అలా మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి ఆర్ మీరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేది ఫిగర్ అవుట్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని ఆర్ హాబీస్, ఇంట్రెస్ట్ వీటిని సర్వీసెస్ గా మార్చడం. వన్స్ ఆ స్కిల్ ని ఫిగర్ అవుట్ చేశాక రోల్ ని చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ లో ఉన్న 5 హై పేయబుల్ స్కిల్స్ చెప్తా, వేర్ స్టూడెంట్స్ ఆర్ ఈవెన్ బిగినర్స్ కెన్ గెట్ ఇన్ టు దట్ ఈజీలీ. ఫస్ట్ స్కిల్ వెబ్ డెవలప్మెంట్. మీకు కొంచెం కోడింగ్ వచ్చినా ఆర్ మీకు కోడింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ చూస్ దిస్ రోల్. బికాస్ ఇప్పుడున్న ఏఐ సినారియోలో మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కోడింగ్ రాకపోయినా పర్లేదు, ఏఐ టూల్స్ ని యూజ్ చేసి ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మీరు ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్స్ విత్ ప్రాపర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ తో బిల్డ్ చేయొచ్చు. ఏఐ టూల్స్ ని యూజ్ చేసి బిల్డ్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా చేస్తారు కదా, ఇంకా మనకెందుకు పే చేస్తారు అనే డౌట్ రావచ్చు. బట్ ఏఐకి సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వగానే అదేం నీకు ప్రాపర్ ఫంక్షనింగ్ వెబ్సైట్ విత్ ప్రాపర్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ తో బిల్డ్ చేసి అయితే ఇవ్వదు. సో యూ నీడ్ టు వైప్ కోడ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఆ తర్వాత ఆ రెండింటిని కనెక్ట్ చేయాలి అండ్ పేమెంట్ గేట్వేస్ ఉంటే యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా నేర్చుకొని నువ్వు ఒక వెబ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేసి దాన్ని ప్రోడక్ట్ గా సెల్ చేస్తావు. సో నువ్వు ఈ ప్రాసెస్ అంతా నేర్చుకొని నువ్వు ప్రాపర్ గా పొజిషన్ చేసుకోగలిగితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ హూ నీడ్స్ అ వెబ్సైట్ రైట్ నౌ. బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా సర్వీస్ ప్రొవైడర్స్ కి, లోకల్ బిజినెసెస్ కి వెబ్సైట్స్ అనేవి ప్రియారిటీగా మారాయి. సో వెబ్సైట్స్ కి చాలా డిమాండ్ ఉంది ప్రెసెంట్ మార్కెట్ లో అయితే. నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రాసెస్ ని మొత్తం అర్థం చేసుకోండి అండ్ యూస్ ఏఐ టు డూ దిస్ వర్క్ రాదర్ దెన్ యూ రైటింగ్ ద ట్రెడిషనల్ కోడ్. ఇఫ్ ఏఐ డస్ దిస్ ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్, రైట్? వన్స్ మీరు ఇదంతా నేర్చుకున్న తర్వాత యూ కెన్ యూస్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫైవర్ అండ్ అప్వర్క్ టు రీచ్ అవుట్ టు క్లయింట్స్. ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కోల్డ్ డిఎమ్స్ చేసి కూడా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సెకండ్ స్కిల్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో వీడియో ఎడిటర్స్ కి చాలా హైపే ఉంది. బికాస్ డే బై డే కాంటెంట్ క్రియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అండ్ బ్రాండ్స్ కూడా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాయి టు బిల్డ్ అథెంటిసిటీ అండ్ ట్రస్ట్. సో వీళ్ళందరికీ వీడియో ఎడిటర్స్ కావాలి అండ్ బ్రాండ్స్ కి మెయిన్ గా హై లెవెల్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు కావాలి. మీరు వీడియోస్ ని ప్రో లెవెల్ లో ఎడిట్ చేయగలిగితే దాన్ని ఒక స్కిల్ గా మార్చుకుంటే సర్వీసెస్ అనేవి ఈజీగా ఆఫర్ చేయొచ్చు ఎడిటింగ్ లో. మీరు వీడియో ఎడిటింగ్ లో బిగినర్ ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ విత్ ప్రీమియర్ ప్రో ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇనిషియల్ గా ఈ సాఫ్ట్వేర్స్ లో ఎడిట్ చేయడం కష్టంగానే ఉంటది, కానీ ఎట్ ద ఎండ్ హై లెవెల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఎఫిషియెంట్ గా ఉంటది అవుట్పుట్ అనేది. వీడియో ఎడిటింగ్ రోల్ లో మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు అన్ని ఎడిట్స్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ ఎడిట్ అన్నా చేస్తాము అని కాకుండా నీచ్ డౌన్ టు వన్ స్పెసిఫిక్ థింగ్. లైక్ పాడ్కాస్ట్ స్టైల్లో వీడియోస్ ని ఎడిట్ చేస్తావా, ఆర్ మోషన్ గ్రాఫిక్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినవి చేస్తావా, స్టోరీ టెల్లింగ్ బేస్డ్ ఎడిట్ చేస్తావా, ఆర్ అలాగా మిమ్మల్ని మీరు స్పెసిఫై చేసుకోండి. ఎంత స్పెసిఫై చేసుకోగలిగితే అంత బాగా పొజిషన్ చేసుకోగలుగుతారు అండ్ మీ సర్వీసెస్ ని ఈజీగా ఆఫర్ చేయొచ్చు. మీరు చేసే ఎడిట్ టైప్ ని బట్టి మీ ప్రైస్ అనేది చార్జ్ చేయాలి. ప్రతి ఎడిటింగ్ కి ఒకే ప్రైస్ ఉండదు. షార్ట్ ఫామ్ కి డిఫరెంట్ గా ఉంటుంది, లాంగ్ ఫామ్ కి డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ లాంగ్ ఫామ్ కి అయితే పర్ మినిట్ ఇంత అని చార్జ్ చేస్తారు అండ్ షార్ట్ ఫామ్ కి అయితే పర్ రీల్ కి చార్జ్ చేస్తారు. సో ఎడిటింగ్ ప్రైసెస్ గురించి కూడా తెలుసుకోండి. అండ్ మీరు ఫైవర్, అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ట్రై చేయొచ్చు. ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ క్రియేటర్స్ కి, బ్రాండ్స్ కి కోల్డ్ డిఎమ్స్ చేయండి, మీ పోర్ట్ఫోలియో పెట్టండి, మీ ప్రీవియస్ వర్క్స్ పెట్టండి. నిజంగా వీడియో ఎడిటర్
ఒకవేళ రిక్వైర్డ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ స్కిల్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్. మీరు థంబ్నెయిల్స్ డిజైన్ చేయొచ్చు, పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు, బ్యానర్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, లోగోస్ ఏవైనా డిజైన్ చేయొచ్చు. అన్నిటికీ మంచి పే ఉంటుంది. అండ్ మెయిన్ నేను లోగోస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. బికాస్ లోగోస్ కి చాలా హై పే ఉంటుంది. ప్రతి స్టార్ట్అప్, ప్రతి బ్రాండ్ దేనికైనా లోగో అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ లోగో బిల్డ్ చేస్తున్నారు అంటే దాని వెనక లాజిక్ అనేది ఉండాలి. మీరు ఏదైనా ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారు అంటే ఆ బ్రాండ్ కి మెయిన్ ఐడెంటిటీ వచ్చేది లోగోతో. సో ఆ లోగో వెనక లాజిక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అది క్లయింట్ కి ఎంత నచ్చితే వాళ్ళు అంత హై పే అనేది చేస్తారు. నెక్స్ట్ థంబ్నెయిల్ డిజైనింగ్. దీనికి కూడా మంచి పే ఉంటుంది. ఈ డిజైనింగ్ అనేది అడోబీ ఫోటోషాప్, ఫిగ్మా, కాన్వా ఇలా దేనైనా యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఫోటోషాప్ బికాస్ దాంట్లో ఎఫిషియెంట్ గా క్రియేట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఏ టూల్స్ ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ అక్కడ కూడా మీరు మాన్యువల్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. మీకు కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే దాన్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆ థంబ్నెయిల్స్ కూడా CTR ఇంక్రీజ్ చేయాలి అండ్ ఆడియన్స్ ని హుక్ చేయాలి, అలా క్రియేట్ చేయాలి. సో థంబ్నెయిల్స్ డిజైన్ చేసేటప్పుడు అవి ఏ ఫార్మాట్ లో ఉంటాయి, ఎలా టెక్స్ట్ ప్లేస్ చేయాలి అవి మొత్తం అబ్జర్వ్ చేసి క్లీన్ గా నేర్చుకోండి. అండ్ ఫోర్త్ స్కిల్ ఈమెయిల్ మార్కెటింగ్. మీకు కాపీ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆర్ స్ట్రాటజికల్ గా లాజిక్ గా ఆలోచించాలి అండ్ కస్టమర్ సైకాలజీని స్టడీ చేయడం ఇంట్రెస్ట్ అయితే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ స్కిల్ ని చూస్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఒక ఈమెయిల్ రాసేసి లిస్ట్ ఆఫ్ మెంబర్స్ కి సెండ్ చేసేస్తే కాదు. ఈమెయిల్ కాపీని అర్థం చేసుకోవాలి. బేసికలీ మీరు ఈమెయిల్ కాపీ అనేది రెడీ చేయాలి అండ్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ స్కెడ్యూల్ చేయాలి. కోల్డ్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్మ్ గా కన్వర్ట్ చేసేలా మీరు ఈమెయిల్స్ అయితే రాయాలి అండ్ టెంప్లెట్స్ అనేవి డిజైన్ చేయాలి ఈమెయిల్స్ కి. అండ్ విత్ ప్రాపర్ CTA, బ్యానర్స్ ఎక్కడ పెట్టాలి అండ్ బటన్స్ ఎక్కడ పెట్టాలి అండ్ ఆ CTS కూడా ఎక్కడ ఎలా పెడితే యూజర్ అనేవాడు క్లిక్ చేస్తాడు, ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తాడు ఆర్ ఎల్స్ మన పేజ్ కి వెళ్తాడు అండ్ ఆ CTA దేనికి డైరెక్ట్ చేయాలి అనేది మొత్తం స్టడీ చేస్తారు దీంట్లో మీరు. అండ్ న్యూస్ లెటర్ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటారు. వీటన్నిటి గురించి స్టడీ చేసి నేర్చుకొని ఈమెయిల్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అవ్వాలి అండ్ ఆ సర్వీస్ ని మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది హై టికెట్ స్కిల్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాపీ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ కస్టమర్ సైకాలజీ, ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ దిస్ ఓన్లీ బికాస్ ప్రతి బిజినెస్ కి ఈమెయిల్ కాపీ రెడీ చేసేవాడు, న్యూస్ లెటర్ స్ట్రాటజీ బిల్డ్ చేసేవాడు, టెంప్లెట్స్ మొత్తం చేసేవాడు, క్యాంపెయిన్స్ రన్ చేసేవాడు ఖచ్చితంగా కావాలి. దీనికి చాలా హైపే ఉంటుంది అండ్ స్కోప్ కూడా చాలా ఉంటది అండ్ డిజిటల్ మార్కెటింగ్ కి కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని మీరు స్కేల్ చేసుకోవడానికి దీంట్లో. అండ్ ఫిఫ్త్ వన్ ఆటోమేషన్స్ ఏజెంట్స్ ని బిల్డ్ చేయడం. ఏదన్నా ఒక ప్రాసెస్ రిపిటేటివ్ గా చేయాలి, దానికి క్రియేటివిటీ ఏమీ అవసరం లేదు ఆ ప్రాసెస్ చేయడానికి అంటే దాన్ని ఆటోమేట్ చేయడానికి ఆటోమేషన్స్ అనేవి బిల్డ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేస్తే దాన్ని ఆటోమేషన్స్ అంటాం. ఈ ఆటోమేషన్స్ ఏజెంట్స్ ని బిల్డ్ చేయడానికి మీరు టూల్స్ లైక్ N8N, Make.com, Gumloop, Poppy.ai ఇలా ఎన్నో టూల్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఆటోమేషన్స్ బిల్డ్ చేయాలి, ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలి, ఇది నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా అట్లీస్ట్ 2 months అన్న పడుతుంది విత్ the help of these AI tools. And I would suggest you to pick one right tool like N8N or Make.com. దాంట్లో మీరు డిగ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ టెక్ పర్సన్ అయితే ఈ ఆటోమేషన్స్ ని ఏజెంట్స్ ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈ ఆటోమేషన్స్ ఏజెంట్స్ బిజినెస్ పీపుల్ కి చాలా అవసరం టు ఆటోమేట్ దేర్ వర్క్. ఒక చిన్న యూస్ కేస్ చెప్తా. ఒక కంపెనీ 10,000 పీపుల్ కి సేమ్ ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి. టెంప్లెట్ ఉంది, ఒక పర్సన్ ని పెట్టుకుంది, ఆ పర్సన్ అనేవాడు ఈ జాబ్ చేస్తాడు. ఇప్పుడు ఆ పర్సన్ కి అయితే ఖచ్చితంగా శాలరీ ఇవ్వాలి అండ్ టైం కూడా చాలా ఎక్కువసేపు పట్టేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ని మొత్తం ఆటోమేట్ చేయొచ్చు, ఆటోమేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు అండ్ అది కూడా పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ అనేది అది రాయగలిగేలా చేయొచ్చు. వేర్ ఆ 10,000 ఈమెయిల్స్ అనేవి ఫ్యూ అవర్స్ లో అందరికి సెండ్ అయిపోతాయి. ఇక టైం అనేది తగ్గుతుంది, మాన్యువల్ ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. So these AI agents, AI automations will help a lot of businesses. I hope మీకు ఈ వీడియోతో ఏ స్కిల్ పిక్ చేసుకోవాలి అండ్ దేంట్లో పొజిషన్ చేసుకోవాలి, ఎక్కడ ఎలా వర్క్ ని ఫైండ్ చేయాలి అండ్ ఎవరికి సెల్ చేయాలి అనేది మొత్తం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏ స్కిల్ చూస్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఆర్ ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మన అప్కమింగ్ వీడియోస్ లో కూడా మంచి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇప్పుడే ఇది షేర్ చేసేయండి. And yeah, that's all about this video. This is Lalita signing off.